2024లో తూర్పు ఆఫ్రికాలోని బురుండి అనే ప్రాంతంలో దివ్య సప్రసాద అద్భుతం జరిగింది. దేవాలయానికి వచ్చిన ఒక మహిళ దివ్య సప్రసాదం తీసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళింది. అయితే దివ్య సప్రసాదాన్ని నోట్లోకి తీసుకోకుండా చేతిలోకి తీసుకుని వచ్చి తన స్థానంలో తను కూర్చుంది. అయితే ఆ మహిళ పవిత్ర దివ్య సప్రసాదాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని ముందుగానే ప్లాన్ చేసుకుంది. అందుకే దేవాలయంలో దివ్య సప్రసాదాన్ని నోట్లోకి స్వీకరించలేదు. దివ్య బలి పూజ అయిపోయేంత వరకు ఆ మహిళ పవిత్ర దివ్య సప్రసాదాన్ని అలాగే చేత్తో పట్టుకొని కూర్చుంది. దివ్య బలి పూజ ముగియగానే ఆ పవిత్ర దివ్య సప్రసాదంతో బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అంతలో సడన్ గా తన చేతుల నుండి రక్తం కారడం మొదలైంది. చేతులు రెండు రక్తంతో తడిచిపోయాయి. వెంటనే ఆ మహిళ భయముతో గురువు దగ్గరికి పరిగెట్టుకుని వెళ్లి జరిగిందంతా చెప్పింది. గురువుల సమక్షంలో ఆ మహిళ చేతిలో నుండి నేలపైన పడుతున్న రక్తపు మరకలను గురువులు మరియు పారిషనర్స్ అందరూ కలిసి శుభ్రం చేశారు. మనలో ఉన్న విశ్వాసాన్ని మేల్కొల్పడానికి, హృదయాన్ని మార్చుకొని పశ్చాత్తాపం చెందడానికి మరియు దేవుని యొక్క ప్రేమ నిజంగానే భౌతికంగా మన మధ్య ఉంది అని ప్రపంచానికి తెలియచేయడానికి దివ్య సప్రసాద అద్భుతాల ద్వారా దివ్య సప్రసాదంలో దేవుడు తన యొక్క నిజమైన ఉనికిని మనకి తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ప్రతి కథోలికలు పశ్చాత్తాప హృదయంతో గౌరవ మర్యాదలతో స్వీకరించాలి. చెప్పులు, షూలు ధరించి దివ్య సప్రసాదాన్ని స్వీకరించకూడదు. గురువులు కూడా షూ ధరించి దివ్య సప్రసాదాన్ని విశ్వాసులకు ఇవ్వకూడదు. దివ్య సప్రసాదం స్వీకరించే సమయంలో ఏం జరుగుతుంది అని పాద్రే పియో గారి యొక్క షార్ట్ వీడియోస్లో నేను పూర్తిగా చక్కగా వివరించాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ని ఒక్కసారి వాచ్ చేయండి. ఇక నుండి అయినా కథోలికులందరూ కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు భక్తి మర్యాదలతో గౌరవంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం అలవాటు చేసుకోండి.